బీర్బల్ యొక్క న్యాయస్థానం. అక్బర్ బాద్షా యొక్క న్యాయం ఇంకా బీర్బల్ పైన తనకున్న ప్రేమ మొత్తం హిందుస్థాన్ లోనే పేరు పొందింది. బీర్బల్ బాద్షా గారికి అందరికంటే ఎక్కువ ప్రీతికరమైన సలహాదారుడు. ఒక రోజు బాద్షా యొక్క మిత్రుడు సలీం ఖాన్ దర్బారుకు వచ్చారు. రా సలీం ఖాన్, అక్బర్ రాజ్యంలో నీకు సుస్వాగతం మిత్రమా. తరువాత బాద్షా గారు తన మిత్రుడిని పరిచయం చేస్తూ బీర్బల్ తో ఇలా అన్నారు. బీర్బల్, ఇతను సలీం ఖాన్, నా చిన్ననాటి స్నేహితుడు. సలీం ఖాన్, మీకు స్వాగతం. మీ గురించి చాలా విన్నాను బీర్బల్ గారు. మీతో కలిసి సంతోషంగా ఉంది. ఈ రోజు సలీం ఎంత పెద్ద వ్యాపార అయ్యాడంటే 7 సముద్రాలు దాటిన తర్వాత కూడా అతని పేరు చాలా మర్యాదగా పిలుస్తారు. మీ మిత్రుడు మన రాజ్యంలో వ్యాపారం చేస్తాడంటే మన రాజ్యానికి చాలా లాభం అవుతుంది. నేను ఆ విచారంతోనే ఇక్కడికి వచ్చాను. ఒకవేళ మహారాజు గారు నాకు దానికి అనుమతిస్తే ఈ రాజ్యం నాదెంతో నీది కూడా అంతే. మీకెక్కడ మనసుంటే అక్కడ వ్యాపారం చేయండి. ధన్యవాదాలు మహారాజు గారు. విశ్రామ గదిలో సలీం ఖాన్ ఉండడానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయండి. అద్భుతమైన భవనంలో ప్రత్యేకమైన గదిలో సలీం ఖాన్ కి ఉండటానికి ఏర్పాట్లు చేశారు. కొన్ని రోజుల్లోనే సలీం ఖాన్ తన వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఇంకా కొద్ది రోజుల్లోనే తన వ్యాపారం రాజ్యంలో విస్తరిస్తుంది. అరే తమ్ముడు, ఆ కొత్త వ్యాపారదారుడైతే మనందరికీ నిద్ర లేకుండా చేశాడు. సలీం ఖాన్ చాలా దూరం నుంచి సరుకు తీసుకొస్తున్నాడని. నేనైతే అతని దుకాణం నుంచే మొత్తం సరుకుని కొంటాను. చూస్తూ చూస్తుండగానే సలీం ఖాన్ వ్యాపారం అద్భుతంగా నడుస్తుంది. అప్పుడు అకస్మాత్తుగా ఒక రోజు 3 రైతులు ఒక విన్నపాన్ని దర్బారులోకి తీసుకుని వస్తారు. బాసా గారు, మాకు న్యాయం జరిపించండి. మాకు న్యాయం జరగకపోతే మేము ఇక్కడే మా ప్రాణాలు తీసేసుకుంటాం. మీకు న్యాయం తప్పకుండా జరుగుతుంది. అసలేం జరిగిందో చెప్పండి. అయ్యగారు, మేము రైతులము. మాకు అన్యాయం జరిగింది. అన్యాయమా? ఎవరు చేశారు? మీరు నాకు అతని పేరు చెప్పండి. అతని పేరు చెప్పడానికి మేము భయపడుతున్నాం. మేము ఎందుకు భయపడుతున్నాం అంటే అతని పేరు వినగానే మీరు మమ్మల్ని దండిస్తారని. అక్బర్ రాజ్యంలో కేవలం దోషులకే శిక్ష ఉంటుంది, నిర్దోషులకు కాదు. మీరు నాకు వాగ్దానం చేయండి, మీరు మాకు ఎలాంటి అన్యాయం చేయనని. నేను మాటిస్తున్నాను, నిజం చెప్పండి. మీకు ఎవరు అన్యాయం చేశారు? అతను మీ మిత్రుడు సలీం ఖాన్. ఇది విని మొత్తం దర్బారు నిశ్శబ్దంగా మారింది. అక్బర్ కూడా కొద్ది సమయం నిశ్శబ్దంగా ఉండిపోయారు. సలీం ఖాన్ ఇప్పుడే సభలోకి ప్రవేశపెట్టండి. బాద్షా పిలవగానే సలీం ఖాన్ పూర్తి విశ్వాసంతో దర్బారులోకి వేగంగా వచ్చారు. మీరు నన్ను గుర్తు చేశారా మహారాజా? అవును, మీ మీద ఈ ఆరోపణ ఉంది, మీరు ఈ రైతులను మోసం చేశారని. ఇది నిజమా? లేదు మహారాజా, ఇది నిజం కాదు. వీళ్ళు నా దగ్గర తీసుకున్న సరుకును పాడైపోయిన తర్వాత తిరిగి నాకే ఇద్దామనుకున్నారు. నేను వద్దని చెప్పాను, అందుకే వాళ్ళు నన్ను బెదిరించారు. బెదిరించటమా? అవును, బెదిరించారు. ఎక్కువగా మాట్లాడితే నేను ఇక్కడే చంపేస్తాను కూడా బెదిరించారు. మాతో పాటు మొత్తం ఊరుందన్నారు. రైతులారా, మీరు సలీం ఖాన్ని బెదిరించారా? ఇతను అబద్ధం చెప్తున్నాడు అయ్యగారు. మహారాజా, మీరు నన్ను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు కదా, నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పగలనా? సలీం ఖాన్ మాటల్లో విశ్వాసం ఉంది. మాటల్లో బరువు ఇంకా చూపుల్లో న్యాయం కనపడుతుంది. దర్బారులో మంత్రులందరికీ సలీం ఖాన్ మాటలపై విశ్వాసం ఉంటుంది. కానీ బీర్బల్ నిశ్శబ్దంగా ఉంటారు. బీర్బల్, ఏం ఆలోచిస్తున్నావు? బీర్బల్ మౌనంగా ఉంటారు, కానీ తన కళ్ళు సత్యాన్ని వెతుకుతూ ఉంటాయి. అప్పుడు అక్బర్ బాద్షా తన తీర్పుని ఇచ్చారు. ఇద్దరి వాగ్వాదాలు విన్న తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. సలీం ఖాన్ నిర్దోషి. ఈ రైతులు ఒక న్యాయమైన వ్యాపారిని ఆరోపణలో తీసుకొచ్చారు. అందుకే వీళ్ళకి నేను జీవిత ఖైదు శిక్ష విధిస్తున్నాను. మహారాజా, ఇది చాలా అన్యాయం. నేను మిమ్మల్ని నమ్మి ఇక్కడికి వచ్చాం, మీరే మమ్మల్ని దోషులుగా నిలబెట్టారా? నిజం చెప్పటం నేరమైతే మమ్మల్ని నడి రోడ్డులో ఉరి తీసేయండి. మాకు అన్యాయం చేయకండి అయ్యగారు. నోరు మూసుకోండి. నా న్యాయాన్ని ఎదిరించే దమ్ము మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు అకస్మాత్తుగా బీర్బల్ ఇలా అంటారు. బాషా గారు, మీ న్యాయ తీర్పు చాలా బాగుంది, కానీ దానికి నేను సమ్మతించను. మీరు ఇది చెప్పబోతున్నారా? నేను మీకు అన్యాయం చేశానని? నేను కేవలం ఇంతే అంటున్నాను. న్యాయ తీర్పులో మీ స్నేహం వల్ల వేరే ఎవరికి అన్యాయం జరగకూడదు. అందరికీ మీ తీర్పు మీద అనుమానం వస్తుంది. నా మిత్రుడు దోషని, దానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అసలు? ఈ రైతులే తప్పు చేశారని ఆధారాలు ఏమీ లేదు బాషా గారు. సరే, అయితే ఎప్పటి వరకైతే ఈ రైతులు నిర్దోషులో, ఎప్పటి వరకు నిజం బయటికి రాదో అప్పటి వరకు వీరిని కారాగారంలో ఉంచాలని శిక్షను విధిస్తున్నాను. బాద్షా తీర్పు చెప్పిన వెంటనే ఆ 3 రైతులను కారాగారంలో బంధిస్తారు. ఏమైందండి? ఈ రోజు మీరు చాలా బాధపడుతున్నారు. ఈ రోజు మొదటిసారి బాషా గారు న్యాయం చేయలేకపోయారు. ఏంటి? అక్బర్ బాద్షా అన్యాయం చేశారా? అవును, ఈ రోజు సింహాసనం పైన ఒక బాషా కాదు, ఒక స్నేహితుడు మాట్లాడాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తారు మీరు? అక్బర్ వల్ల న్యాయం జరగకపోయినా అది బీర్బల్ వల్ల న్యాయం జరుగుతుంది. అంటే ఏంటి?
దానికి అర్థం ఏమిటంటే అక్బర్ తప్పును నేను సరిచేస్తాను. న్యాయం ముసుగులో ఉన్న అన్యాయాన్ని తొలగించి ఈ ప్రపంచానికి నేను తెలియజేస్తాను. ఈశ్వరుడు మీకు తోడుగా ఉంటాడు. మరుసటి రోజు బీర్బల్ అన్యాయం జరిగిన రైతుల గ్రామానికి వెళ్ళాడు. బీర్బల్ని చూడగానే ఆ ముగ్గురి రైతుల భార్యలు చాలా గట్టిగా ఏడ్చారు. బీర్బల్ గారు, ఏదైనా చెయ్యండి, మా నిర్దోషి భర్తలు జైల్లో ఉన్నారు. మా పిల్లలు నిన్నటి నుంచి ఆకలితో ఉన్నారు. నిజం చెప్తే ఇదే శిక్ష? చూడండి, కష్టాలు అందరికీ వస్తాయి, కానీ ఓడటం అనేది ఉండదు. మీ భర్తలకు న్యాయం తప్పకుండా జరుగుతుంది. ఇది బీర్బల్ యొక్క మాట. అప్పుడే అక్కడికి కొంతమంది సైనికులు వస్తారు. బీర్బల్ గారు, ఈ పోరాటంలో మేము కూడా మీతో పాటే ఉన్నాం. న్యాయం కోసం మీరు చెప్తే మేము మహారాజుకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కూడా సిద్ధమే. లేదు మిత్రులారా, మన ఇక్కడ ద్వేషం కాదు, మనం నిజాయితీని నిరూపించుకోవాలి. బాద్షా కళ్ళ ముందు నుంచి అన్యాయం అనే ముసుగుని తొలగించి నిజాయితీని చూపి అక్బర్ యొక్క నిర్ణయాన్ని చాటి చూపాలి. మరుసటి రోజు బీర్బల్ రాజదర్బారుకు చేరుకుని ఇలా అంటారు. రా బీర్బల్, చెప్పు, ఏంటి ఈ రోజు కొత్త విషయం? ఈ రోజు నేను వార్త మోసుకుని రాలేదు, మీ యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి వచ్చాను. మాట? ఎలాంటి మాట? గుర్తుందా? మీరు నాకు ఒక మాట ఇచ్చారు, నేను జీవితంలో ఎప్పుడైనా ఏదైనా అడిగితే అది మీరు కాదన్నారని. హా, గుర్తుంది, బాగా గుర్తుంది. మీ మాటను నిలబెట్టుకోవాలి. చెప్పు బీర్బల్, ఏం కావాలి నీకు? నేను కొద్దిసేపటికి మీ సింహాసనం పైన కూర్చోవాలనుకుంటున్నాను. మీరు నా స్థానంలో నిలబడాల్సి ఉంటుంది. ఏంటి దుస్సాహసం బీర్బల్? మీరు ఈ మాటని వద్దనుకునే అధికారం కూడా ఉంది బాద్షా గారు. నేను ఈ భారతదేశం యొక్క నీళ్లు తాగాను. ఈ దేశంలో పుట్టిన వాళ్ళు మాట కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే. మాట నిలబెట్టుకోవడానికి అక్బర్ తన సింహాసనం నుంచి దిగిపోతారు. బీర్బల్ దానిపైన కూర్చుంటారు. ఇది చూసి మొత్తం దర్బారులో అందరూ ఆశ్చర్యపోతారు. సైనికులారా, ఆ రైతుల్ని తీసుకుని రండి. ఇంకా సలీం ఖాన్ ను ఈడ్చుకుంటూ ఇక్కడికి తీసుకుని రండి. నువ్వేం మాట్లాడుతున్నావు బీర్బల్? నిశ్శబ్దం. ఇప్పటికి నేనే బాద్షాని, మీరు కేవలం సాధారణమైన మనిషి. ఇది విని అక్బర్ నిశ్శబ్దంగా ఉండిపోతారు. కొంత సమయంలోనే రైతులను మర్యాదగా తీసుకువస్తారు. సలీం ఖాన్ ని ఈడ్చుకుంటూ తీసుకువస్తారు. మిత్రులారా, మీరందరూ నిర్భయంగా భయపడకుండా మొత్తం చెప్పండి. అయ్యగారు, మేము సలీం దుకాణం నుంచి ఏదైతే సరుకు ఇచ్చుకున్నామో అది మొత్తం పాడైపోయింది. కానీ మేము ఎప్పుడైతే పాడైపోయిన సరుకు తిరిగి ఇవ్వడానికి వెళ్తే ఇతడు మమ్మల్ని భయపెట్టాడు. మహారాజు నా మిత్రుడని కూడా చెప్పాడు. ఇంకా మేము దీని గురించి బాద్షా గారికి చెప్తామంటే సలీం ఖాన్ ఇలాగన్నారు, మిమ్మల్ని అందరినీ ఇరికిచ్చేస్తానని. ఇంకా సలీం ఖాన్ మిమ్మల్ని ఇరికించాడు కదా? అవునయ్య గారు. చూడండి, సలీం ఖాన్ మన బాద్షా గారికి మిత్రుడే, నా మిత్రుడు కాదు. అయినా గానీ తనకు ఒక అవకాశం ఇస్తాను. అవకాశమా? ఎలాంటి అవకాశం? ఈ సమయం నేనే బాద్షాని. నేను నీకు మరణ శిక్ష విధిస్తున్నాను. ఒకవేళ నువ్వు నిజాన్ని చెప్తే నీకు బ్రతికే అవకాశం దొరకవచ్చు. బీర్బల్ మాటలు విని సలీం ఖాన్ తీయగా మాట్లాడటం మొదలు పెడతాడు. నన్ను క్షమించండి మహారాజా, ఈ ముగ్గురు రైతులు నిర్దోషులు. నేనే చెడు సరుకు వీళ్ళకి అంటగట్టాను. ఇది వినగానే బీర్బల్ సింహాసనం నుంచి కిందకు వచ్చి అక్బర్ దగ్గర వంగని ఇలా అంటారు. చూసారా బాద్షా గారు, మీ స్నేహితుడే దోషి. ఇంకా మీరు మీ సింహాసనం పైన కూర్చుని ఇతనికి న్యాయం జరిపించండి. కానీ బీర్బల్, నువ్వు నాతో చెప్పావు కదా నన్ను ప్రాణాలతో వదిలేస్తానని. అప్పుడు నేను బాద్షాని, ఇప్పుడు మన అక్బర్ గారే బాద్షా. అందుకని అతనే ఈ తీర్పు ఇస్తారు. నువ్వు నా కళ్ళు తెరిపించావు బీర్బల్. నా మిత్రతులను నేను అంధుడుగా అయ్యాను, కానీ నువ్వు నిరూపించి చూపించావు. బీర్బల్ న్యాయంలోనే అక్బర్ న్యాయం కూడా ఉందని. సలీం ఖాన్ని దేశ బహిష్కరణ చేయండి. ఆ ముగ్గురు రైతులకు వాళ్ళు నష్టపోయిన ధనాన్ని వాళ్ళకిచ్చి వాళ్ళని ఖైదు నుంచి విడుదల చేయండి. సత్యాన్ని అందరి ముందుకు తీసుకువచ్చి బీర్బల్ తన మాటని నిలబెట్టుకున్నాడు. బదులుగా బాద్షా బీర్బల్ కు భారతరత్న ఇచ్చి సన్మానించారు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.